శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు ఒక గొప్ప యాగం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వచ్చామండి. ఈ నెల 23, 24, 25 అంటే డిసెంబర్ 23, 24, 25 ఈ తేదీల్లో శ్రీ మహారుద్ర సహిత శతచండీ మహాయాగం పిఠాపురంలోని గోపాల్ బాబా ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. శ్రీ సన్నిధి ధర్మ సేవా ట్రస్ట్ నుంచి మీరు అంతా కూడా ఎంతో గొప్పగా ఆదరిస్తున్నటువంటి శ్రీ సన్నిధి ఛానల్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ యాగానికి చాలా అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, లేదంటే మన శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం యాగశాల నిర్మాణాలు మనం చూసుకుంటే కనుక ఇది ప్రధాన యాగశాల అండి. ఇది ప్రధాన యాగశాలలో సర్వతోభద్ర మండపము, అలాగే యాగ కుండీలు ఇవన్నీ కూడా ఆవు పేడతో అలికించి, ఎంత అంటే ఇదంతా కూడా గోవులు తిరిగినటువంటి ప్రదేశం అండి. ప్రదేశం అంతా కూడాను గోపాల్ బాబా గారి ఆశ్రమంలో దాదాపు 50 గోవులు ఉన్నాయి. ఈ గోవులన్నీ కూడా తిరుగుతున్న నిత్యం తిరిగే ప్రదేశంలో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఇవంతా కూడా చాలా చక్కగా ఆవు పేడతో అలికించడం జరిగింది. అలాగే 108 యజ్ఞకుండాలండి. 108 యజ్ఞకుండాలు కూడా అవన్నీ కూడా పూర్తిగా మన సాంప్రదాయాన్ని, అలాగే మన శాస్త్రం ఏ విధంగా అయితే మనకి చెప్పిందో, ఏ విధంగా చేస్తే ఈ యజ్ఞాలు, ఈ యాగాలు సత్ఫలితాలు ఇస్తాయో ఆ విధంగా ఈ అన్నిటి యొక్క నిర్మాణం జరిగింది. మీరు చూడొచ్చండి యజ్ఞకుండాలన్నీ కూడాను. ఇవన్నీ కూడా 108 యజ్ఞకుండాలు. ఒక్కొక్క యజ్ఞకుండానికి కూడా ఒక్కొక్క ఋత్వికులు ఉండి ఇక్కడ వచ్చిన వారి చేత ఎవరైతే దంపతులు ఈ యాగంలో కూర్చుంటారో వారితో స్వయంగా వారే యాగం చేపిస్తూ ఉంటారు. అంటే ఇంతకుముందు జరిగినటువంటి చాలా యాగాల్లో కూడా ఋత్వికులు ఎక్కడ ఉండి మైక్లో చెప్తుంటే వీళ్ళందరితో చెప్తుంటే వీళ్ళు ఆహుతులు వేస్తూ ఉంటారు. ఇలా కాకుండా ఈసారి ఏం చేశారంటే వీరు స్వయంగా ఒక ఋత్వికుల్ని ప్రతి యజ్ఞకుండం ఏర్పాటు చేసి వారితో సంకల్పం చేపించి ఈ యాగము, యజ్ఞం యొక్క ఫలితాలు సత్వరము వారికి కలిగేలా ఉండాలని చెప్పేసి ఇంత గొప్ప యాగాన్ని వీరు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ యాగానికి దాదాపుగా అంటే మన శ్రీ సన్నిధి ఛానల్లో ఉన్నటువంటి ఎంతోమంది యోగులు, గురువులు మీరందరూ చూశారు. వారంతా కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. అలాగే మనం ఎప్పుడూ చూడనటువంటి నాగ సాధువులు, అవధూతలు కూడా ఈ యాగానికి వస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల నుంచి వారంతా కూడా మేము వస్తాము, యాగానికి ఒక శోభను చేకూరుస్తాము, అలాగే అమ్మవారి యొక్క కృప అందరికీ అందేలా చేస్తాము, వారి శక్తిని అందరికీ ప్రసరించేలా చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ ఈ యాగం దగ్గరికి ఇంతకుముందు ఎంతోమంది రావడం జరిగిందండి. నిన్న మొన్న తేదీల్లో వారు వచ్చి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆల్రెడీ ఈ యాగం మీరు ఎప్పుడైతే సంకల్పం చేశారో, ఎప్పుడైతే మీరు ఇక్కడ భూమి పూజ చేసి కార్యక్రమం మొదలుపెట్టారో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ అమ్మవారు సంచరిస్తూ ఉన్నది. అది మేము అందరం కూడా గ్రహించామని వారందరూ చెప్పడం జరిగింది. నిజంగా ఇదంతా కూడా మనకి చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే మనం ఏదైతే లక్ష్యంతో ఈ యాగాన్ని చేయాలనుకున్నామో, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా పూర్తి రక్షణతో ఉండాలి, వారందరూ కూడా చిరునవ్వులతో ఉండాలి, అలాగే వారందరినీ కూడా మన శక్తి స్వరూపాలుగా గుర్తించి వారి యొక్క రక్షణ బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. ఇదంతా కూడా ఆ పరాశక్తి పైనుంచి దీవించి మనందరికీ కూడా ఆ శక్తిని అందించాలని ఒకే ఒక లక్ష్యంతో యాగాన్ని చేస్తూ ఉన్నాము. దానికి ఎంతోమంది ముందుకు వచ్చి యజ్ఞంలో పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి హైదరాబాదు, కడప, కర్నూలు, అనంతపురం, వరంగల్ ఇలా దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తున్నారు. కానీ ఇక్కడ మనకు దగ్గరలో అంటే ఈ పిఠాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు ఎక్కువగా వచ్చి యాగంలో పాల్గొంటే కనుక వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు చూడొచ్చు యాగశాలన్నీ కూడాను. ఇవన్నీ కూడా మనకి పైనుంచి చూస్తే ఒక శ్రీచక్ర ఆకారంలో ఉండే విధంగా వీటిని తీర్చిదిద్దడం జరిగిందని డిజైన్ చేయడం జరిగింది. అలాగే గురువుల కోసం ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడో పెద్ద పెద్ద ధార్మిక సంస్థలు, పెద్ద ఆశ్రమాలు, లేదంటే మన బాగా గుర్తింపు తెచ్చుకుని, లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్నటువంటి గురువులు చేసే గొప్ప కార్యం అండి ఇదంతా కూడా. కానీ ఇది చాలా సామాన్యం, అతి సామాన్యుడిగా ఉన్నటువంటి శ్రీ సన్నిధి ఛానల్, శ్రీ సన్నిధి ధర్మసేవ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకుని ఈ కార్యక్రమం నిర్వహించాలి. ఎందుకంటే ఈ సంకల్పం మనకు అమ్మవారు ఇచ్చింది. అమ్మవారి సంకల్పాన్ని మనం అందరికీ తీసుకెళ్ళాలి, అందరినీ కూడా దీనిలో పాలు పంచుకునేలా చేయాలి అని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏం చేస్తే మనం దీంట్లోంచి మంచి ఫలితాలు పొందుతామని ఆలోచించినప్పుడు దీనికి గురువుల సమక్షంలో అంటే పరమ గురు మండలి యొక్క దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలి.
గురువుల సమక్షంలో యాగం చేస్తే గనక ఖచ్చితంగా మన సత్ఫలితాలు పొందొచ్చు, అందరికీ అందించవచ్చు. ఇక్కడ వచ్చినటువంటి శక్తిని అంతా వారు గ్రహించి ఇక్కడ యాగంలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆ శక్తిని పంచుతూ ఉంటారు. దాని ద్వారా వారికి ఇప్పుడు ఏవైతే అనేక గ్రహబాధలు, అనేక దోషాలు, లేదంటే మానసికమైన సమస్యలు, ఇలా ఎన్నో రకాలతో సతమతం అవుతూ ఉన్నారు. అలాగే ఆర్థికంగాను, ఉద్యోగాల పరంగాను, లేకపోతే వివాహాల పరంగాను ఎన్నో రకాల సమస్యలతో ఉన్నారు. వారన్నిటి కూడా దేనికైనా కూడా మనకు కావాల్సింది అన్నిటికంటే ముఖ్యంగా శక్తి కావాలి. ఆ శక్తి అనేది మనకి ఇలాంటి యజ్ఞాల ద్వారా, యాగాల ద్వారా మనందరికీ కూడా అందించడం జరుగుతుంది. కానీ ఇక్కడికి సాక్షాత్ అమ్మవారి శక్తి పూర్తిగా ఇక్కడ దిగినప్పుడు ఆ శక్తిని తీసుకుని గ్రహించి మనందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికే ఇంతమంది గురువులు ఇక్కడికి రావడం జరిగిందండి. వారందరూ కూడా ఆ శక్తిని తీసుకొని, అందులో ముఖ్యంగా ఎంతోమంది సద్గురువులు అంటే మాతాజీలు, అలాగే ఉపాసకులు, చండీ ఉపాసకులు, వీళ్ళంతా కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చెప్పామండి, ఒక్కొక్క యాగకుండా ఒక ఋత్వికులు ఉంటారని చెప్పాం కదా. 108 యజ్ఞకుండాలకి 108 ఋత్వికులు కాకుండా ప్రధాన యాగ మండపంలో దాదాపు 20 మంది ఋత్వికులు ఉంటున్నారండి. వీరందరూ కూడా చండీ పారాయణం చేసేవాళ్ళే. ఒకేసారి 100 మందితో చండీ పారాయణం జరుగుతున్నట్టు ఈ ప్రాంగణం ఎలా మారిమోగిపోతుందో మీరే ఊహించుకోవచ్చు. అంతటి గొప్ప వైబ్రేషన్స్ ఈ ప్రాంతంలో 2 రోజుల్లో క్రియేట్ చేయబడుతున్నాయి. ఎందుకంటే పిఠాపురం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఈ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారో, ఎవరైతే ధర్మ రక్షణ కోసం పాటుపడుతున్నారో వారందరికీ కూడా గొప్ప కేంద్రం ఇది. ఇక్కడి నుంచే విశ్వకొండలిని జాగృతి జరగాలని శ్రీపాద శ్రీవల్లభుల వారు తెలియజేశారు. అలాంటి విశ్వకొండలిని జాగృతి ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అందుకనే మనకి ఇక్కడ సంకల్పం ఇవ్వడం జరిగింది. దానికి ఇక్కడ ఆశ్రమం నుంచి మనకు పూర్తిగా సహాయ సహకారాలు అందుతున్నాయండి. వారి యొక్క సహాయ సహకారాలతోనే మనం ఇంత గొప్ప యాగాన్ని ఎలాంటి నిర్విఘ్నం లేకుండా ఇంతవరకు మనం తీసుకురాగలిగాము. ఇక కేవలం 2 రోజుల్లోనే యాగం ప్రారంభం అవుతుంది. మీరందరూ కూడా ఎవరైతే ఇంతవరకు దీంట్లో రిజిస్టర్ చేసుకోలేదో మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకుని వచ్చి యాగంలో పాల్గొనండి. యాగంలో పాల్గొనకపోయినా కనీసం వీక్షించండి వచ్చి. ఇక్కడ అన్నీ కూడా మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం అల్పాహారం ఉన్నది, అలాగే మధ్యాహ్నం అన్నప్రసాదం, అలాగే సాయంత్రం అల్పాహారం. ఈ 3 కూడా మీకు ఇక్కడ ఎవరు వచ్చినా సరే లేదు అనకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు అంతా కూడా ఈ అవకాశం వినియోగించుకోండి. ముఖ్యంగా సద్గురువుల సందేశాలు ఉంటాయి ప్రతిరోజు కూడా, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడా సద్గురువుల యొక్క సందేశాలు. ఎంతో మంది గురువులు మన కోసము వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి వస్తున్నారు. మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనందరం కూడా ఉపయోగించుకుని యాగంలో పాల్గొని, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీకు మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని వారందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిజంగా ఇది మనందరం కూడా మెచ్చుకోదగ్గ విషయం. ఏదైతే మన భారతీయులు అందరం కోరుకుంటున్నామో, ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలనుకుంటున్నామో, ఏదైతే మనం పెద్దలు ఇచ్చినటువంటి, ఋషులు ఇచ్చినటువంటి దాన్ని మనం పాటించాలని ముందుకు వెళ్తున్నామో అలాంటి గొప్ప కార్యక్రమం ఈ రోజున ఇక్కడ శ్రీకారం చుట్టబడింది. కేవలం ఏదో ఒక సంస్థ కోసమో లేదా మరొకరి కోసం చేసినటువంటి యాగం కాదు ఇది. ఇది మనందరి కోసం, మనందరం కలిసి చేసుకున్నటువంటి గొప్ప యాగం. కాబట్టి మీరందరూ కూడా ఈ యాగంలో పాల్గొనండి. 3 రోజులు గొప్ప అవకాశం ఉన్నది. ఉదయం జరుగుతుంది, అలాగే సాయంత్రం కూడా 2 బ్యాచ్లో మీరు ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా కూర్చొని పాల్గొనండి. పాల్గొంటే కనుక మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఇంతవరకు మీరు ఎన్నో చోట్ల యజ్ఞాలు చేసుకోవచ్చు, మీరు మీ సొంతంగా యాగాలు చేసుకోవచ్చు, లేదా మీరు హోమాలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగేటువంటి హోమం, ఎందుకంటే ఒకేసారి 108 కుండలాల్లో ఆహుతులు పడుతుంటాయి. అలాగే ప్రధాన యాగ మండపంలో చండీ పారాయణం జరుగుతూ ఉంటుంది. ఇంకో పక్కన సద్గురువుల యొక్క ఆశీస్సులు నిరంతరం దీన్ని ప్రసరిస్తుంటాయి. అలాగే పైనుంచి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద పడుతూ ఉంటాయి. ఇలాంటి గొప్ప కలయికలో మనం యాగం చేస్తున్నాం. కాబట్టి ఈ యాగాల్లో మీరందరూ పరిపూర్ణ మనసుతో పాల్గొని ఒక గొప్ప శక్తిని పొందండి. దానితో మీ కుటుంబాలు, మీరు ఏదైతే సంకల్పాలు పెట్టుకున్నారో వీటన్నిటిలోనూ కూడా విజయం సాధిస్తారు. అదేవిధంగా రేపు ఎల్లుండిలో ఇక్కడ రాబోతున్నటువంటి సద్గురువుల యొక్క సందేశాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. అలాగే శ్రీ సన్నిధి ఛానల్లో ఈ యాగం యొక్క ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. ఎవరైతే ప్రత్యక్షంగా రాలేకపోతున్నారో వారందరూ కూడా పరోక్షంగా ఆన్లైన్లో ఈ గోత్రనామాలు ఇచ్చి కూడా పాల్గొనవచ్చు. దానికి కూడా సెపరేట్గా లింక్ ఇచ్చి ఆ గోత్రనామాలని మీకు చదివేటప్పుడు మీరు డైరెక్ట్ లైవ్లో చూడొచ్చు. మీరు కూడా యాగం ఎంతసేపు వస్తుందో అంతసేపు కూడా వీక్షించవచ్చు. ప్రతి ఊరికి ఇంటింటికి కూడా వెళ్ళి మనం బొట్టు పెట్టి పిలవడం జరిగింది. యాగంలో పాల్గొంటే మీకు చాలా మంచిదని. వారందరూ కూడా చక్కగా అలంకరించుకుని అమ్మవారులాగా చుట్టుపక్కల ఉన్నట్టు దాదాపు 60 గ్రామాల్లో వారు తిరిగి ఇంటింటికి వెళ్ళి పిలవడం జరిగింది. అలాగే అలంకరణ కూడా వాళ్ళందరూ కూడా వాలంటరీగా వాళ్ళందరూ కూడా వచ్చి వర్క్ చేస్తున్నారు. మీరు కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చి వాలంటరీగా వర్క్ చేయాలి, యాగంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా నిర్వాహకుల్ని సంప్రదించండి. మీరు ఒకసారి చూడొచ్చు. వారందరూ కూడా చాలా అంటే ఏదో ఒక దాంట్లో మేము భక్తి కార్యక్రమంలో, దైవ కార్యక్రమంలో మా వంతు పాత్ర మేము పోషించాలని వారంతా అనుకుని స్వచ్ఛందంగా వచ్చి, అలాగే గ్రామాల్లో కూడా వారందరూ వెళ్ళి ఈ యొక్క ప్రచారం చేయడం జరిగింది.
వీళ్ళంతా చూస్తున్నారు కదండి, చక్కగా వారంతటా వారే స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ వాలంటరీగా పనిచేస్తూ అలాగే అనేక గ్రామాల్లో పర్యటించారు. అమ్మ మీరు వెళ్ళినప్పుడు ఏమన్నారు, వాళ్ళు వస్తానన్నారా యాగానికి? తప్పకుండా వస్తా ఉన్నారా? ఈ జౌలిపల్లి గట్ట అయితే మాకు తెలుసమ్మా, మా ఊరు చెప్పవసరం లేదు. మీరు అసలు 16 ఊళ్ళు కదండి తిరిగారు. 16 ఊళ్ళు కూడా గోపాల్ బాబా అని తెలిసిన వాళ్ళే అండి, అన్న ఆశ్రమం తెలిసిన వారే, సేవకు వచ్చేవాళ్ళే. ఎలా ఉంది మీకు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత? బాగుంది. మొదటి రోజు వచ్చిన దానికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపించిందా? తేడా కనిపిస్తుంది. ఎప్పుడు అటు వామం జరగలేదు కదండి, ఎప్పుడు అక్కడ 9 కట్ట పెట్టి 11 అది పెట్టి చేసేవారు. అదే మీకు ఎలా అనిపి అంటే మీరు ఇంతకు ముందు ఎన్నో చూస్తుంటారు కదా, మరి ఇంత వయసులో మీరు వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారు ఎలా జరిగిందా అని? లేదండి, అదే సవిత్రి కాటకే జరిగింది కానీ మేము ఏదో ఒక నాడు చూడడానికి మామూలుగా ఎన్నికమికిగా ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయామండి. సవిత్రి కాటక అందరికీ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఇది ఏంటంటే అందరూ వచ్చి కూర్చునేలాగా మళ్ళీ బ్రాహ్మణులు మళ్ళీ ఇక్కడ నుండి చేయిస్తారు. ఇక్కడ యజ్ఞం చేసే వాళ్ళు చేసుకుంటారండి. మా గోపాల్ బాబా దర్శనంకి వచ్చే వాళ్ళు 1000 మంది ఉంటారు. అవునండి, అవును. వారు తప్పకుండా వచ్చి తీరుతారండి, ఎందుకంటే మనం కూడా బొట్టు పెట్టి అందరికీ చెప్పాం కదా. ఉన్నప్పుడు కూడా బాగా అలవాటు కదండి ఇక్కడ కుంకుమ పూజలని సాయంకాలం కదా ఉండి సాయంకాలం పూజలు చేసి వెళ్ళేవాళ్ళు అండి. రాత్రి 9 దాకా ఉండేవాళ్ళు అండి, తెల్లరగట్లు వచ్చి మేము ఇప్పుడు మాకు పూజలు కాడ మాకు ఎప్పుడు లేకంట లేదండి, మేము చేయకంటే ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు. అయితే మనకి ఇక్కడ సమర్థ సద్గురు శ్రీ శ్రీ గోపాల్ బాబా గారి ఆశ్రమంలో ఏమైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటామో దాన్ని ప్రధానంగా వీక్షించే మన రామకృష్ణ గారు మాస్టర్ గారు ఉన్నారు. సరే, యాగం గురించి మీ ఏంటి, ఎలా జరుగుతుంది, ఏంటి ఏర్పాట్లు ఎలాగున్నాయి, ఇలాంటి యాగం ఎప్పుడైనా జరిగిందా, లేదంటే ఎలా జరగబోతుంది? యాగం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క కృపతోనే ఇక్కడ జరుగుతుంది. మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ పీఠికాపురం పరిసర ప్రాంతాల్లో ఇంత అద్భుతంగా ఉన్నటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు జరగబోతున్న అమ్మవారి యొక్క అనుగ్రహంతో, బాబావారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ ప్రాంగణంలో దీంట్లో కూడా విశేషంగా మన బాబావారి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సేవకి ఇచ్చేసి వీళ్ళ గ్రామానికి ప్రసారంతో పాటుగా ఈవేళ ఈ హోమకుండాలు ఏవైతే ఉన్నాయో ఇంటిని కూడా ఈ ముగ్గు, ఈ బొట్లతో వీటిలన్నీ కూడా అలంకారం చేస్తూ ఉన్నారండి. మరి యాగానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్తున్నారు, నిజమేనా? అఫ్ కోర్స్, మరి ఎవరికి అనుగ్రహం కృప ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా విచ్చేస్తారు, రావచ్చు. వస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఆయన కూడా మరి సనాతన ధర్మం మీదే తిరుగుతూ వారు కూడా మరి గొప్ప అమ్మవారి యొక్క ఉపాసకులైన వారాహి అమ్మవారి యొక్క ఆయనకు కూడా పూర్వజన్మ సుకృతం కలిసి తప్పనిసరిగా ఈ జాగాకి రావాల్సినటువంటి విశిష్టత ఉంది మరి ఆయనకు కూడా. ఉంటే ఇంకా రాబో కాలంలో ఇంకా రాజకీయంగానే కాదు దేశాన్ని కాపాడే పరిస్థితి కూడా ఆయన వెళ్తారు. ఆయనకి అమ్మవారికి శక్తి ఆ విధంగా పనిచేస్తుంది. గురువులు వస్తున్నారని చెప్తున్నారు కదండి, మీకు దాని గురించి సమాచారం ఉందా? మరి కాశీ నుంచి 4 సాధువులు ఆల్రెడీ బయలుదేరారని చెప్పడం, అదేవిధంగా ఇక్కడ మన ఈ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి పీఠాధిపతులు అయితేనేమి, గురువులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా సిద్ధులు, యోగులు అందరూ కూడా ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఎంతసేతంటే సాక్షాత్తు పీఠికాపురం అంటే ప్రతిరోజు కూడా ఈ 3 కోట్ల మంది దేవతలు కూడా విచ్చేసి ఈ భూమిని దర్శనం చేసుకుని వెళ్ళేటటువంటి భాగ్యం కాబట్టి దాన్ని బేస్ చేసుకునే మరి వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఎందుకంటే ఈ పిఠాపురం నుంచే విశ్వవ్యాప్త కార్యక్రమం ప్రారంభం అయింది కాబట్టి ఇక్కడి నుంచి విశ్వకుండలు జాగృతి అవుతుంది కాబట్టి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీపాద వల్లభులు మరి 13వ శతాబ్దంలో దత్తాత్రేయ ప్రథమావతారంగా ఇక్కడ రావడం, వారు వచ్చిన తర్వాత 700 సంవత్సరాల తర్వాత నా కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పడం, ఒక యోగి రూపంలో వచ్చి నా కార్యక్రమాన్ని నేనే ప్రారంభించుకుంటానని చెప్పి శ్రీపాద వల్లభులు చెప్పడం, ఆ విధంగా 2006 సంవత్సరంలో గోపాల్ బాబా రూపంలో వారు ఈ శ్రీక్షేత్ర పీఠాపురానికి విచ్చేసి ఈ మహత్తర కార్యక్రమానికి వారు విశ్వకుండ జాగృతి కోసం ఈ జాగాని ఎంపిక చేసుకుని ఈ పీఠికాపుర క్షేత్రం నుంచి విశ్వకుండ జాగృతి చేయడం, దీన్ని బట్టే 2006 నుంచి కూడా పీఠాపురం యొక్క స్థాయి ప్రపంచ స్థాయికి అంటే ఆధ్యాత్మిక కేంద్రాలన్నింటికి కూడా మూలంగా పీఠికాపుర క్షేత్రం అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. మన అదృష్టం కొలది ఈ శ్రీ సన్నిధి ఈ ఛానల్ మరియు శ్రీ సన్నిధి ధర్మ సేవా ట్రస్ట్ వారు వాళ్ళ యొక్క ప్రోత్సాహం అంటే వాళ్ళకి సాక్షాత్తు అమ్మవారే వాళ్ళని ఆ విధంగా తీసుకొచ్చి మొత్తం వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చే భాగ్యాన్ని వాళ్ళకి ఇచ్చింది. కాబట్టి ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. అలాగే, చాలా శ్రీమాత్రే నమః.
శ్రీపాదరాజ్యం సైడ్ నంబర్ 10 దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీ గోపాల్ బాబా వారికి జయం జై. అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, జనసేన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మర్రెడ్డి శ్రీనివాస్ గారు, వారు కూడా ఈ యాగానికి అందరినీ ఆహ్వానిస్తూ వారి యొక్క మెసేజ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 23, 24, 25 తారీఖులో శ్రీ 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 సమర్థ సద్గురు గోపాల్ బాబా ఆశ్రమం పిఠాపురంలో శ్రీ మహారుద్ర సహిత చచ్చండీ యాగం జరగబోతుంది. 108 యజ్ఞకుండాలతోటి 116 మంది రుజుకులతోటి అనేక మంది పీఠాధిపతులు, నాగసాధువులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. మన సనాతన ధర్మంలో రక్షించుకోవడంలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మనమంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ కార్యక్రమం చక్కగా జరగాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు, బాబాగారి ఆశీస్సులు ఈ భక్తజనాలందరికీ కూడా లభించాలని, వారందరూ కూడా దీనిలో భాగమై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. చూశారు కదా. అయితే వీరే కాదండి, మనకి ఇక్కడ ఉండే లోకల్గా ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు మనకి వరం గారు, అలాగే పంతో నానాజీ గారు, అదేవిధంగా నిమ్మకాయల చిన్నరాజప్ప గారు, ఇలా ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో వారంతా కూడా ఈ యాగం మీద పూర్తిగా దృష్టి పెట్టారు. వారంతా కూడా ఇక్కడికి రావాలని, ఈ యాగంలో పాల్గొనాలని వారంతా కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి మనం అనుకున్నది ఏంటంటే, ఇది సామాన్యుల కోసము ముందు ఒక గొప్ప యాగాన్ని అందించాలి. అందరూ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎక్కడ చోటకి వెళ్ళి 25,000, 50,000, 1,00,000, 2,00,000 కట్టి యాగాలు చేయించుకుంటున్నారు. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆలోచించి సామాన్యుల కోసము ఒక అతి సామాన్యుడు చేసినటువంటి మహాయాగం అనమాట అండి ఇది. ఇలాంటి గొప్ప అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలా వచ్చినప్పుడే మనం ప్రోత్సహిస్తే ఇలాంటి యాగాలు మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మనకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఆదిపరాశక్తి ఆజ్ఞతో, పరమ గురుమండలి దివ్య ఆశీస్సులతో, 108 యజ్ఞకుండాలతో, 116 మంది ఋత్వికులతో, దాదాపు 50 మంది సిద్ధగురువులు ఇక్కడికి వచ్చి ఉంటున్నారండి. వారందరి సమక్షంలో ఈ గొప్ప యాగం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా యాగంలో పాల్గొని సత్ఫలితాలు పొందాలి. అదేవిధంగా మీరు మీ యొక్క కోరికలు, మీ యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకుని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామండి. నమస్కారం.